హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇండియాస్ ఫస్ట్ సిఎన్జి స్కూటర్ అయితే మనతో ఉంది. ఇదే టీవీఎస్ జూపిటర్ సిఎన్జి స్కూటర్ అనమాట. ఫస్ట్ టైం మనకి భారత్ ఆటోమొబైల్ ఎక్స్పోలో దీన్ని అయితే అన్వీల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో మనం మాట్లాడుకుందాము. దీని పవర్ వచ్చేసి మనకి 7.2 PS పవర్ వస్తుంది. టార్క్ వచ్చేసి 9.4 Nm టార్క్ అయితే వస్తుంది అనమాట. వెహికల్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. క్రోమ్ ఫినిష్ తో వస్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసేద్దాము. సో ఇది వచ్చేసి మనకి వెహికల్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ మనకి చూడగానే సిఎన్జి అనే మనకి ఇక్కడైతే లోగో అయితే కనిపిస్తుంది. ఈ సిఎన్జి అనే బ్రాండింగ్ అయితే మనకి నీట్ గా కనిపిస్తుంది అనమాట. అండ్ సీట్ కానీ అండ్ మీరు వెహికల్ చూడడానికి ఏం చూసినా సరే మీకు ఏదైతే జూపిటర్ ఉందో జూపిటర్ లాగా అయితే అనిపిస్తుంది. సో ఫ్రంట్ కి వచ్చేద్దాం. ఫ్రంట్ లో కనుక చూసుకున్నట్లయితే మనకి టైర్ సెక్షన్ కనుక చూసుకున్నట్లయితే 90/90 మనకి 12 inches వీల్ తో రావడం జరుగుతుంది. డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేశారు. ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఆఫర్ చేశారు. బిల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ప్రీవియస్ గా మనకి ఏదైతే ఉందో అలాగే ఉంది. ఏవైతే మనం ఇండికేటర్ లైట్స్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి బల్బ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇది కూడా బాగుంది. అండ్ ఏదైతే మనము హెడ్ లైట్ చూస్తున్నామో మనకి డ్యూయల్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ మనకి కనిపిస్తుంది. హై బీమ్ లో బీమ్ కి సంబంధించినటువంటి డ్యూయల్ ప్రొజెక్టర్ ఎల్ఈడి లైట్స్ మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. అండ్ మనము ఏదైతే కలర్స్ చూస్తున్నామో బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్, డ్యూయల్ టోన్ కలర్ లో మనకి ఇక్కడైతే ఇది కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ మనము ఈ క్రోమ్ ఫినిష్ కనుక చూస్తున్నట్లయితే ఇది మనకి లుక్ ను ఇంకొంచెం ఎన్హాన్స్ చేసిందని అయితే మనము చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే మనము సీట్ చూస్తున్నామో సీట్ వచ్చేసి మనకి ప్రీవియస్ జూపిటర్ లో మనం ఈ విధంగా అయితే చూస్తున్నాము సేమ్ అదే విధంగా ఉంటుంది. అండ్ ముగ్గురు అయితే కూర్చోవచ్చు. ఇద్దరికైతే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ బ్యాక్ రైల్, గ్రాబ్ రైల్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా బ్రౌన్ కలర్ మనకి చూడడానికి కొంచెం కొత్తగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ సీటింగ్ క్వశ్చన్ కూడా బాగుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి ఏదైతే సిఎన్జి ట్యాంక్ ఉందో ఇది మనకి 1.4 kgs సిఎన్జి ట్యాంక్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ సిఎన్జి ట్యాంక్ మీరు చూడగానే మీకు ఒక విషయం అయితే అర్థమైపోయి ఉంటుంది, ఇక్కడ బూట్ స్పేస్ లేదు అని. ఎస్, మీకు దీనికి బూట్ స్పేస్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. ఇది ఒక కాన్ గా మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ సిఎన్జికి సంబంధించిన మీటర్ ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. జనరల్ గా మనకి జూపిటర్ లో ఎంతో కొంత మనకి బూట్ స్పేస్ అయితే వచ్చేది, బట్ ఇక్కడ మనకి బూట్ స్పేస్ అయితే అసలు ఆఫర్ చేయట్లేదు. ఇది ఒక కాన్ గా అయితే మనము మేజర్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఇది మనకి సిఎన్జి ట్యాంక్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయితే క్లోజ్ చేద్దాము. అండ్ ఓవరాల్ గా సీట్ అయితే మాత్రం మీకు సరిపోతుంది. ఇకపోతే మనం ఫ్లోర్ బోర్డ్ స్పేస్ దగ్గరకు వచ్చేద్దాము. సో ఫ్లోర్ బోర్డ్ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు వాటర్ ట్యాంకులు కానివ్వండి, అండ్ ఏవైనా మీరు చిన్న చిన్న బస్తాలు పెట్టాలన్నా సరే లైక్ వాటర్ క్యాన్లు అనమాట. అండ్ ఏవైనా చిన్న గ్యాస్లు అవి కొంతమంది క్యారీ చేస్తుంటారు, వాళ్ళకు కూడా ఇది పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. పోతే మనము ఏదైతే క్యారీ హుక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి క్యారీ హుక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ క్యారీ హుక్ ద్వారా మనం ఏమైనా క్యారీ బ్యాగ్స్ క్యారీ చేయాలంటే మనం దీని ద్వారా అయితే క్యారీ చేయొచ్చు అనమాట. అండ్ ఇకపోతే మనకి ఏదైతే ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం కావాలంటే దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఓపెన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఏదైతే మనం ఫ్రంట్ లుక్ వచ్చేద్దాం. సో ఫ్రంట్ లుక్ కనుక చూసుకున్నట్లయితే మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. మనం గ్యాడ్జెట్స్ ఏమైనా ఉంటే మనం ఇక్కడ నుంచి ఛార్జింగ్ చేసుకొని కింద మనకి ర్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో అయితే మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఇకపోతే ఫ్యూయల్ ట్యాంక్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 2 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. సో ఇది మనకి ఫ్యూయల్ లిడ్ అనమాట. ఫ్యూయల్ లిడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఏదైతే కన్సోల్ మీరు చూస్తున్నారో కన్సోల్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. కంప్లీట్ హ్యాండిల్ బార్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. అనలాగ్ అలాగే డిజిటల్ కన్సోల్, సెమీ డిజిటల్ కన్సోల్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకి హై బీమ్, లో బీమ్, హార్న్, ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ వచ్చేసి మనకి పవర్ కి సంబంధించిన బటన్స్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే మనము ఇకపోతే కన్సోల్ అయితే చూసేద్దాము. సో కన్సోల్ వచ్చేసి మనకి మేజర్ గా కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే 2 బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. మోడ్ కానివ్వండి, అలాగే మనకి ట్రిప్ కానివ్వండి, ఇవి మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ లోపల వచ్చేసి మనకి సిఎన్జికి సంబంధించినటువంటి పవర్ మోడ్ కానివ్వండి, అలాగే మనకి ఎకో మోడ్ కానివ్వండి, ఇవైతే మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. మిగతా రిమైనింగ్ మనకి జూపిటర్లో ఏ విధంగా ఆ విధంగానే ఉంటాయి. పోతే బ్యాక్ సైడ్ కనుక వచ్చేద్దాం. సో బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే మనకి ఏదైతే లైటింగ్ ఉందో ఫ్రంట్ లైటింగ్ లాగే మనకి బల్బ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ మాత్రం మనకి ఏదైతే ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సైడ్ లో కనుక చూసినట్లయితే జూపిటర్ సిఎన్జి అని అయితే రాశారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఏదైతే బ్రేక్ ఉంది ఇది మనకి డ్రమ్ బ్రేక్ 90/90 12 inches వీల్ తో రావడం జరుగుతుంది. అండ్ కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ రెండు అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా మనకి బై డిఫాల్ట్ గానే రావడం జరుగుతుంది. సో ఇది కూడా మనము మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇక్కడ జూపిటర్ సిఎన్జి అనేది మనకి రాస్తుంది. సిఎన్జి అనేది మనకి ఇక్కడ బాగా హైలైట్ చేసి రెడ్ కలర్ లో అయితే కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఏంటి అనేది మనకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మేబీ ఈ వెహికల్ మనకి రావడానికి ఏదైతే అక్టోబర్ ఉందో ఈ ఇయర్ 2025 అక్టోబర్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది సిఎన్జిలో అయితే 1 kg మీకు 84 kilometers వస్తుంది. పెట్రోల్ అయితే 54 kmpl వస్తుంది. టోటల్ గా మనకి 226 అయితే వస్తుంది అనమాట. ఒక్కసారి మీరు సిఎన్జి ట్యాంక్ ఫుల్ చేసినా సరే, పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసినా సరే మీకు 226 kilometers రేంజ్ అయితే వస్తుంది. 124.8 cc మనకి ఇదైతే రావడం జరుగుతుంటుంది. అండ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ అనమాట ఇది వచ్చేసి. అండ్ మేజర్ గా నాకు అనిపించిన కాన్స్ అంటే మాత్రం అసలు బూట్ స్పేస్ అయితే లేదు. ఇదొక నాకు మేజర్ కాన్ గా అనిపించింది. రెండోది వచ్చేసి మనకి
ఇండియాలో సిఎన్జి అవైలబిలిటీ అనేది మనకి చాలా తక్కువగా ఉంటుంది. ఇది కూడా నాకు ఒక పెద్ద కాన్గా అయితే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఫ్రంట్లో వచ్చేసి మనకి టెలిస్కోపిక్, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మోనోషాక్ సస్పెన్షన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మోడ్స్ వచ్చేసి మనకి ఎకో మోడ్, పవర్ మోడ్ 2 అయితే ఇచ్చారనమాట. అండ్ కన్సోల్లో నేను మీకు చెప్పినట్లే ప్రీవియస్గా మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి, కాకపోతే సిఎన్జి యాడ్ అయింది అంతే. అంతకుమించి అయితే మీకు పెద్దగా ఏమైతే అనిపించదు అనమాట. అండ్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే ఇంకా ప్రైస్ గురించి అయితే మనకి ఎలాంటి డీటెయిల్స్ అయితే రాలేదు. కాకపోతే మనకి ప్రైస్ ఏదైతే 95,000 నుంచి 1,00,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్లో ఇది వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. అండ్ ఇది హిల్ హోల్డ్ అసిస్ట్ అనమాట. మీకు హిల్ హోల్డ్ అసిస్ట్ మీరు ఇక్కడ నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. మనము ప్రెస్ చేసేసామంటే, హోల్డ్ చేసి మనం ప్రెస్ చేసామంటే మనకి హోల్డ్ అయితే అయిపోతుంది. లేదంటే మనం గట్టిగా ప్రెస్ చేసామంటే మళ్ళీ మనకి రిలీజ్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ ఇది మనకి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది. అంటే టీవీఎస్ ఇంటెలిగో టెక్నాలజీతో ఇది మనకి రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి ఓవరాల్గా వెహికల్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఈ వెహికల్కి సంబంధించినటువంటి మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై.